వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తొలి రోజే కేసినేని నానికి భారీ షాక్ తగిలిందా? కేసినేని నాని బెస్ట్ ఫ్రెండ్సే ఆయనకి ఇప్పుడు హ్యాండ్ ఇవ్వబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నిన్న వైఎస్ఆర్సీపీలో చేరారు కేసినేని నాని గారు. కేసినేని నాని గారికి తొలి రోజే భారీ షాక్ ఇచ్చారు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. ఆయనతో మేము కలిసి నడవం అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పినట్టుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా కేసినేని నానికి ఆయన బెస్ట్ ఫ్రెండ్సే హ్యాండ్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసినేని నాని మార్చాలా, మనం డిజిగ్నేషన్ కూడా మార్చాలి కదా. ఎందుకంటే అఫ్కోర్స్ ఆయన ఎంపీకి ఇంకా రాజీనామా చేయలేదు, అది వేరే విషయం. కానీ ఆల్రెడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు కదా. కాబట్టి వైసీపీ నాయకుడు కేసినేని నానికి ఆయన అనుచరులే షాక్ ఇచ్చారా? నాని ఏమనుకున్నాడంటే నేను వెళ్ళిపోతే తెలుగుదేశంకి షాక్ తగులుద్ది అనుకున్నాడు. చంద్రబాబుకి షాక్ ఇద్దామని వెళ్ళాడు పాపం. జగన్కి షాక్ ఇచ్చాడు. ఏది నాని వెళ్ళి జగన్ని కలవటం వల్ల జగన్కి షాక్ కొట్టుద్ది. నెక్స్ట్ ఇప్పుడు నానికి కూడా షాక్ కొట్టింది అంటున్నావు. ఏది ఆయనతో పాటు వస్తారనుకున్నాళ్ళు కాస్త బై బై చెప్పి. విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది మెయిన్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాతో పాటే వైఎస్ఆర్సీపీలోకి కూడా వస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డికి ముందే సమాచారం ఇచ్చారు. కానీ ఇక్కడ కేసినేని నాని బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను మీతో పాటు నడవట్లేదు, మా దారి మాకుంది అంటూ కూడా తేల్చి చెప్పారన్నట్లుగా ఒక వార్త బయట చూసాం మనం కూడా మీడియాలో. ఎవరో బొమ్మసాని ఆయన పేరు ఏదో ఉంది, ఆ మైలవరం అతను వెళ్ళి లోకేష్ బాబుని గెలిచినట్టు. అవును, వీళ్ళంతా కూడా వెళ్ళి లోకేష్ని తెలుగుదేశం అదే వాళ్ళని కలిసి పార్టీ కార్యాలయంకి వెళ్ళి మేము వెళ్ళటం లేదని వాళ్ళతో చెప్పటము, వాళ్ళకి సంఘీభావం పార్టీకి ఇవ్వటం ఏదో జరుగుతోంది. ఈయనేమో అందరికీ ఫోన్లు చేస్తున్నాడంట. ఇది రండిరా నాయన అని ఫోన్లు చేస్తుంటే వాళ్ళు మరి లిఫ్ట్. మిమ్మల్ని నమ్ముకొని నేను వెళ్ళాను రా నాయన, మీరు వస్తారనే జగన్మోహన్ రెడ్డికి నేను మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు మీరు రాకపోతే ఆయన నా మీద ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు అంటూ భయపడుతున్నట్లు కూడా ఆ వార్త సారాంశం సార్. అంటే ఇక్కడ నాని ఎందుకు వెళ్ళాడు? తెలుగుదేశం పార్టీలో నానికి లోటేం జరిగింది? ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆ వెళ్ళిన కారణాన్ని బట్టి వచ్చే వాళ్ళు ఆధారపడి ఉంటారు. తెలుగుదేశం పార్టీ కేసినేని నాని ప్రజారాజ్యం నుంచి వచ్చాడు. అవును, వచ్చినందుకు ఆయనకి 2 సార్లు లోక్సభ సీట్ ఇచ్చింది, గెలిపించారు. ఏది 2014లో 2019లో. కానీ మరి 2 సార్లు ఇచ్చారు. ఆయన కూతురుకు కూడా కార్పొరేటర్ ఇచ్చారు, ఏదో మేయర్ కూడా చేయాలని చూశారు, అది కుదరలేదు అనుకుంటా, గెలవలేకపోయారు. ఇలా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సినంత చేసింది కదా. ఈయన మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈయనన్న మాటలు ఉన్నాయి కదా, ఏంటి ప్రెస్ మీట్లోనో ఎక్కడో, ఆఫ్టర్ ఆల్ లోకేష్, ఆఫ్టర్ ఆల్ లోకేష్ అని ఇవాళ జగన్ని కలిసిన తర్వాత అనటం కాదు, మరి 2014లో అన్నాడా ఆ మాట? 2014లో అంటే ఏంటి ఆఫ్టర్ ఆల్ లోకేష్ అని? అంటే 2014లో బీఫామ్ తీసుకునేటప్పుడు ఆ మాట అనలేదా? 2019లో బీఫామ్ తీసుకునేటప్పుడు అనిపోయావా? ప్రజలను నమ్మించి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు, అలాగే ప్రజల పాలిట పెన్నిది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కూడా పచ్చి రక్తం దాగే రాక్షసుడు అన్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డిని. ఇదే కేసినేని నాని. ఒకసారి మనం వెళ్ళి చూస్తే మీ దగ్గర గతంలోకి వెళ్ళి చూస్తే ఫోటోస్, మీ మీడియా అన్నీ మీరు పెట్టుకు కూర్చుంటారు. ఇప్పుడు అది ఇది 2 కలిపి వదులుతారు. ఏది నిన్న ఇవాళ అదే పని, నాడు నేడు. ఇప్పుడు పచ్చి రక్తం తాగే రాక్షసుడు నీ కంటికప్పుడు ఇదే జగన్. ఇప్పుడు పేదల బాంధవుడా? జగన్ మారలా. జగన్ అప్పుడు అదే, ఇప్పుడు అదే. మారింది కేసినేని నాని అంటారు. నీ కళ్ళు మారాయి, నీ అద్దాలు మారాయి. పీవీపీ ఏదో ట్వీట్ కూడా పెట్టాడు, బోరుకొచ్చిన బండి పక్క షెడ్కి వెళ్ళిందని. అంటే వాళ్ళది ఆటోమొబైల్ ఫీల్డ్ కదా. కేసినేని ట్రావెల్స్ విజయవాడ కృష్ణా జిల్లా బ్యాచ్తో మాట్లాడాలంటే మనం ఆ భాషలోనే మాట్లాడాలి. మన భాషలో మాట్లాడితే అర్థం కాదు. అందుకే ఏది బోరుకు వచ్చిన బండి పక్క షెడ్కి వెళ్ళింది అన్నాడు. పక్క షెడ్ అంటే
వైసీపీ షెడ్ అనమాట. అంటే టీడీపీ షెడ్లో నుంచి ఈ బోరుకొచ్చిన బండి వైసీపీ షెడ్. అంటే బోరుకొచ్చిన బండి వాస్తవమే. అసలు జగన్మోహన్ రెడ్డి బండే బోరుకొచ్చిందన్నారు. ఏది 151 మంది ఎమ్మెల్యేలు 90 మందిని మార్చేస్తున్నాడు, కౌన్సిలింగ్ తొలి దఫా 11 సీట్లు మార్చాడు, రెండో లిస్టులో 26, 27 సీట్లు మార్చాడు, 38 చీటీలు జించేశాడు, ఇవాళ మూడో లిస్ట్ అని అదేదో నానుస్తున్నాడు. ఏంటి దీంట్లో కూడా ఇంకొక 20, 30 లేచిపోతాయంట. 68 మంది అవుతారు. ఏది 3 లిస్టులు కలిపితే ఈ చీటీలు తిరిగిన వాళ్ళంతా. అంటే వైసీపీ బోరుకొచ్చిన బండి అని ఎందుకు అంటున్నామంటే 90 మంది సీట్లు చించేస్తే మరి బోరుకు రాకేంటది? అంటే బోరుకు వచ్చిన బండి దగ్గరికి ఇంకో బోరుకు వచ్చిన బండి చేరిందా? ఇప్పుడు కేసినేని నాని జగన్ ఏమన్నాడంటే విజయ్ మాల్యా అన్నాడు. విజయ్ మాల్యా 1000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పారిపోయిన విజయ్ మాల్యాతో పోల్చాడు. అవును. పీవీపీ ఎవరు ఈయన మీద ఓడిపోయిన క్యాండిడేట్ ఈ ట్వీట్ పెట్టిన ఆయన పీవీపీని ఒక విజయ్ మాల్యా అన్నాడు. అంటే అప్పుడు నీ కంటికి జగన్ పీవీపీ విజయ్ మాల్యాలు అయితే ఇప్పుడు ఎలా చేరావు? కేసినేని నానిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయ్ మాల్యా అన్నాడు. ఆంధ్ర విజయ్ మాల్యా కేసినేని నాని అని చెప్పి నువ్వు సాక్షి చూస్తే తెలుస్తుంది. ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? జగన్ పెట్, వైసీపీలో కీలక పాత్ర కదా, తిరుపతి ఎమ్మెల్యే. ఆయన ఏంటి కేసినేని నాని ట్రావెల్స్ మూసేసి వాళ్ళందరికీ ఎగ్గొట్టాడు డబ్బులు కార్మికులకు ఇవ్వాల్సినవి అనే దీంట్లో విజయ్ మాల్యా వీడని చెప్పి ఎవరినన్నాడు? కేసినేని నాని అని అన్నాడు. ఇప్పుడు విజయ్ మాల్యా ఎవరు? కేసినేని నాని విజయ్ మాల్యానా? జగన్ పీవీపీ విజయ్ మాల్యాలా? లేకపోతే విజయ్ మాల్యా ఇంకో విజయ్ మాల్యా దగ్గరికి వెళ్ళాడా? విజయ్ మాల్యాలందరూ ఏకమైపోయి ఒకే గూటికి చేరారా? ప్రజలు మనకన్నా తెలివైన వాళ్ళు, ఇవి మర్చిపోరు. వీటన్నిటినీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. టైం చూసి కొడతారు దెబ్బ. ఇప్పుడు నిన్న చూశారు మీరు ఫోటో, కేసినేని నాని జగన్కి షాలువా కప్పుతూ అందరూ పక్కన నుంచున్నారు. దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నాడు. అదే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని కేసినేని నాని ఏం తిట్టాడు? కొబ్బరి చెప్పులు ఎత్తుపోయేవాడు వాడే మంత్రి అన్నాడు. అమ్మారి గుళ్ళో కొబ్బరి చెప్పులు ఎత్తుపోయేవాడు వీడే మంత్రి అంటే మరి అదే నిన్న కలిసినప్పుడు పక్కనే ఉన్నాడు వాటేసుకుంటుంటే ఇప్పుడు మనం పచ్చి నెత్తురు దాగే రాక్షసుని వాటేసుకున్నాడు. ఎవరిని? జగన్ని. తనేమంటే ఆయన చెప్పిన అసత్యాలు, ఆయన చెప్పిన ఆరోపణలు ఆ ప్రెస్ మీట్లో 2000 కోట్లు పార్టీకి ఖర్చు పెట్టాడంట. కేసినేని నాని 2000 కోట్లు పార్టీకి ఖర్చు పెట్టావా? పార్టీ నీతో ఖర్చు పెట్టించుకుందా? అంటే క్యాడర్ ఖర్చు పెట్టించుకుందా? ఎలా అయింది 2000 కోట్లు? అంటే 2 టర్మ్స్ ఎంపీ. ఫస్ట్ టర్మ్ 2014కు 1000 కోట్లు, 2019కు 1000 కోట్లు ఖర్చు పెట్టావా? ఎలా తీసుకోవాలి? నువ్వు 2 టర్ములకే 2000 కోట్లు ఖర్చు పెడితే ఎర్రన్నాయుడు 4 టర్ములు చేశాడు అక్కడ ఎంపీ శ్రీకాకుళం. ఆయన కొడుకు 2వ 3వ టర్ములు కొడుతున్నాడు. ఇప్పుడు దగ్గర 6-7 టైమ్స్ ఎంపీలు వాళ్ళు. మరి వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? అంతే కదా. కేసినేని నాని 2 టర్ములకు 2000 కోట్లు ఎంపీకి ఖర్చు పెడితే ఎర్రన్నాయుడు కుటుంబం మరి 6 టర్ములకి 6000 కోట్లు ఖర్చు పెట్టిందా? జనం పిచ్చోళ్ళ, మీరు చెబితే నమ్ముతారా? మీ కుటుంబ విభేదాలు తెలుగుదేశంలో నువ్వు రాకముందు నుంచి ఉన్నాయి. మీ అన్నదమ్ములకి పడదు, కేసులు పెట్టుకున్నారు. నీ తమ్ముడి భార్య మీద నువ్వు కేసు పెట్టారంట, కొట్టుకున్న పరిస్థితులు, ఆస్తుల తగాదాలు మనకు తెలియదాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏ ఉంటాయి. మీ కుటుంబంలో లోకేష్ చిచ్చు పెట్టాడా? అసలు లోకేష్ అప్పుడు పార్టీలో ఉన్నాడా? అతను ఎక్కడో చదువుకుంటున్నాడేమో, స్టాన్ఫోర్డ్లో వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడేమో. అతన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్ పెట్టాడంటే ప్రజలు ఎలా నమ్ముతారు?
జనరల్గా ఏంటంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం వదిలిపోయే వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే చంద్రబాబు మీద బురదేసిపోయేవాళ్ళు. ఆయన జనరల్ సెక్రటరీగా ఉండేవాడు కదా, చంద్రబాబు ఆశ్చర్యపోయేవాడు. అరే అన్న అన్న అని నేను చక్కగా గౌరవించి భోజనం కూడా పెట్టాను, నన్ను తిట్టిపోతాడేంటి వీడు, తిట్టేదేదో పెద్ద ఆయన్ని తిట్టిపోవచ్చు కదా. ఆయన ఆశ్చర్యపోయేవాడు కాదేమో కానీ తలకాయ ఊపుతూ ఉండేవాడు. మనకు ఆశ్చర్యం వేసేది చూసేవాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి. అట్లా ఇప్పుడేం జరుగుతోంది, తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు బయటికి పోయే వాళ్ళంతా అప్పుడు చంద్రబాబు మీద అట్టేశారు బురద ఎన్టీఆర్ టైంలో, ఇప్పుడు అట్ట లోకేష్ మీద వేస్తున్నారు. బయటికి పోయేవాడు కామ్గా పోవచ్చు, నా అవసరాల కోసం వెళ్ళాను అని చెప్పచ్చు. లోకేష్ మీద బురదేసి వెళ్ళటం తప్పు కదా. ఓడిన ఎమ్మెల్యేకి గెలిచిన ఎంపీ జీ హుజూర్ అనాలా అని ఏదో అన్నాడు. ఓడిన ఎమ్మెల్యే కంట గెలిచిన ఎంపీ జీ హుజూర్ అనాలా. రేపు నువ్వు ఓడిపోవా? ఓడనాడు ఎవడు ఈ ప్రపంచంలో? ఎన్టీఆర్ ఓడిపోలేదా? ఇందిరాగాంధీ ఓడిపోలేదా? నిన్న కేసీఆర్ ఓడిపోయాడు. ఎక్కడ? మన కామారెడ్డిలో. ఓటమిని ఎవ్వరు తప్పించుకోలేరు. రాజశేఖర రెడ్డి భార్య ఓడిపోయింది వైజాగ్లో. అంటే ఓడినాడు ముందంట గెలిచిన ఎంపీ జీ హుజూర్ అన్నారు. ఆయన అనమన్నాడా? లోకేష్ మనస్తత్వం అందరినీ అన్నా అన్నా అంటాడు ఎవరిని చూసినా కానీ. ఇప్పుడు ఆయన జీ హుజూర్ అని నిన్నెందుకు అనమంటాడు? ఆయన చిన్నపిల్లాడు, మీరంతా పెద్దలు, కాకలు తీరిన యోధులు. వెళ్తూ వెళ్తూ గుడ్డగాల్చి నువ్వు వాళ్ళ ముఖాన్ని వేస్తే వాళ్ళు దుడుచుకోవాలన్నమాట. ఎవరు? లోకేష్. అందని ద్రాక్ష. నాకు ద్రాక్ష అందలేదు, తెలుగుదేశం ద్రాక్ష నాకు అందలేదు కాబట్టి వెళ్తున్నా వైసీపీలో. అక్కడ జగన్ ఏమైనా ద్రాక్ష ఇస్తాడా అని చెప్పు. అందాని ద్రాక్ష పుల్లన అంటారు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ టికెట్ నీకు అందట్లా కాబట్టి తెలుగుదేశం పులుపు అయిపోయింది. చెయ్యి పుల్ల ద్రాక్ష నాకు వద్దు అని చెప్పి ఆ ద్రాక్షకి వెళ్ళాడు. అవసరాల కోసం పార్టీ మారుతూ ఈ బిల్డప్ అనవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.